మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసరాల్లో పర్యటించి అనంతరం స్వామివారిని దర్శించుకున్న టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన ఎమ్మెల్యేలు షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, జడ్చల్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కల్వకుర్త ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటికి దాదాపు 70 సంవత్సరాలైంది ఆ ప్రాజెక్ట్ కట్టి. అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టే కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా విజిట్ చేసి అక్కడ కూడా టూరిజం పరంగా ఏ విధంగా మనము డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ 3 ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము. విజిట్ చేసి అక్కడ కోయిల్ సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇక్కడ కుర్మస్వామి టెంపుల్ కానీ, సరళసాగర్ టెంపుల్ కానీ, సరళసాగర్ ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా కోయిల్ సాగర్ దగ్గర ఈ 3 ప్లేస్లలో టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఆల్రెడీ మొత్తం ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కోయిల్ సాగర్ దగ్గర మంత్రి గారు అన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి మాట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా గారు మరి ఈ కురుమూర్తి దేవస్థానానికి సంబంధించి భక్తుల అవసరార్థం భక్తుల అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా కల్చరల్ కోసం కూడా కళాకారుల కోసం కూడా ఇక్కడ ఏమేమి చేయగలుగుతాం ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ గారు ఇక్కడ ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా చూసి చర్చించి అక్కడ కోయిల్ సాగర్ దగ్గర మధ్యాహ్నం ఇక్కడే ఏం చేస్తామని ఇక్కడే అనౌన్స్మెంట్ చేస్తాం. అక్కడ పట్టుకుంటాం.